డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయం చేయొద్దన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అత్యధిక ఆదాయం ఇస్తున్న సౌత్ స్టేట్స్ సీట్లు తగ్గించొద్దని సీఎం రేవంత్ ప్రధానికి లేఖ రాశారన్నారు. డీలిమిటేషన్ కు మహిళా రిజర్వేషన్ బిల్లుకు లింకు పెట్టొద్దని సూచించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ ఒకటయ్యే అవకాశం ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నియోజకవర్గాల పునర్విభజన మహిళా బిల్లును ఒకేసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని ఇప్పటికే మేము తప్పుపట్టడం జరిగింది. మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా దక్షిణాది రాష్ట్రాలకు జరగబోతున్నటువంటి నష్టము, అన్యాయము సంఖ్యలతో సహా అంకెలతో సహా వారు చెప్పినట్టు సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ మహిళా బిల్లుకు మేము వ్యతిరేకం కాదనే మాటను ఇంతవరకే చెప్పడం జరిగింది. గతంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మహిళా బిల్లును ప్రవేశపెట్టి రాజ్యసభలో ఆమోదింపు చేసుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నప్పటికీ నిజంగానే భారతీయ జనతా పార్టీకి ఈ మహిళా బిల్లు పైన చిత్తశుద్ధి ఉండుంటే ఆ రోజే ఎందుకు లోకసభలో అడ్డుకున్నారనేటువంటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారి పైన, అమిత్ షా గారి పైన ఎంతుందో బాధ్యత. తెలంగాణ నుంచి మంత్రులుగా బాధ్యతలు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి కూడా అంతే బాధ్యత ఉంది. ఆ అంశాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వారు రాజకీయ కుట్ర కోణంలో ఆలోచన చేసి 16, 17, 18 తేదీలలో రెండు కలిపి పెట్టేటువంటి అంశంలో నిజంగా ఈరోజు మేము అనేటువంటిది కపట ప్రేమను చూపెడుతున్న సందర్భం. 2011 జనాభా లెక్కలతోనే ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్న మీరు ఇప్పుడు ఈ హడావుడి చేస్తుండ్రే. నిజంగానే 2011 జనాభా లెక్కల ప్రకారమే పోవాలనుకుంటే 2023లో ఏదైతే మహిళా బిల్లుకు అనుకూలమని చెప్పినటువంటి సందర్భం వచ్చిన తర్వాత మీరు 2024 ఎన్నికల్లో మహిళా బిల్లుతోని ఎన్నికలకు పోయి ఉంటే ఈ 543కు సంబంధించినటువంటి దానిలో 181 మంది మహిళలు ఇప్పటికే పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించుందరు కదా అని చెప్పనేటువంటి అంశాన్ని ఇప్పటికే మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే మాకు ఒక్కరి చిత్తశుద్ధి ఉండుంటే ఆ రోజేమో మేము 2026 జనాభా లెక్కల ప్రకారమే మేము ముందుకు వెళ్తాము, ఈ మహిళా చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పినట్టు సందర్భం చట్టం కూడా లోక్సభలో చేసినట్టున్నారు. 2026 జనాభా లెక్కల ప్రకారం పోతామని.